హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్: ప్రతి సంవత్సరం ఏ తేదీన టిఆర్ఐఎఫ్ఈడి దినోత్సవాన్ని జరుపుకుంటారు? జవాబు: ఆగస్ట్ 6వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ హిరోషిమా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు: ఆగస్ట్ 6న. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఉత్తర కాశీలో సంభవించిన ఆకస్మిక వరదలకు ప్రధాన కారణం ఏమిటి? దీనివల్ల కనీసం 4 మరణించారు మరియు దాదాపు 100 మంది తప్పిపోయారు. జవాబు: మేఘాల విస్ఫోటనం. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ప్రత్యయ అమృత్ ఏ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు? జవాబు: బీహార్. నెక్స్ట్ క్వశ్చన్: ఏఐఐటిలో అగ్నిశోధ పరిశోధన విభాగాన్ని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. జవాబు: ఐఐటి మద్రాస్. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశం ఏ పొరుగు దేశాలలో బియ్యం బలవర్ధకత మరియు సరఫరా గొలుసులను మెరుగుపరచడంపై దృష్టి సారించిన కొత్త చొరవను ప్రారంభించడానికి యుఎన్ ఆహార కార్యక్రమంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? జవాబు: నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్: ఇండస్ ఇండ్ బ్యాంక్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఈఓగా ఎవరు నియమితులయ్యారు? జవాబు: రాజీవ్ ఆనంద్. నెక్స్ట్ క్వశ్చన్: 2025లో ఏ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత అథ్లెట్ అబ్దుల్లా అబూబకర్ పురుషుల ట్రిపుల్ జంప్ టైటిల్ను గెలుచుకున్నారు? జవాబు: కోసానోవ్ మెమోరియల్. నెక్స్ట్ క్వశ్చన్: దేశవ్యాప్తంగా ఔషధ మొక్కల సంరక్షణ మరియు అవగాహనను బలోపేతం చేయడానికి ఇటీవల 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసిన జాతీయ ఔషధ మొక్కల బోర్డు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? జవాబు: ఆయుష్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ వాయు రవాణా సంఘం ఐఏటిఏ విడుదల చేసిన తాజా ప్రపంచ వాయు రవాణా గణాంకాలు ప్రకారం ప్రపంచంలో 5వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా ఏ దేశం అవతరించింది? జవాబు: భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్: ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2025 అక్టోబరులో భారతదేశంలో మొట్టమొదటి ఆర్చరీ లీగ్ను నిర్వహిస్తోంది. ఇది ఏ వేదికలో జరుగుతుంది? జవాబు: యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో మొట్టమొదటి ఫిఫా టాలెంట్ అకాడమీ ఏ నగరంలో ప్రారంభించబడింది? జవాబు: భువనేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్: అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో అత్యధిక అవయవం దానం చేసినందుకు గాను ఏ రాష్ట్రం ప్రశంసలు పొందింది? జవాబు: తెలంగాణ. నెక్స్ట్ క్వశ్చన్: పాన్ 2.0 ప్రాజెక్టు కోసం ఆదాయ పన్ను శాఖ 792 కోట్ల కాంట్రాక్టును ఏ కంపెనీకి ఇచ్చింది? జవాబు: ఎల్టిఐ మైండ్ ట్రీ. నెక్స్ట్ క్వశ్చన్: 2025-26 కౌన్సిల్ సంవత్సరానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? జవాబు: టిసిఏ శ్రీనివాస ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్: ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా జీవిత చరిత్రను ఎవరు రాశారు? జవాబు: ప్రియంబద జయకుమార్. నెక్స్ట్ క్వశ్చన్: ఫిచ్ రేటింగ్స్ 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జిడిపి వృద్ధి అంచనా ఎంత శాతానికి సవరించింది? జవాబు: 6.5%. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో మొట్టమొదటి శాస్త్రీయంగా ప్రామాణీకరించబడిన మోనోఫ్లోరల్ లావెండర్ తేనెను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? జవాబు: సిఎస్ఐఆర్ ఐఐఐఎం. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల 79 సంవత్సరాల వయసులో మరణించిన సత్యపాల్ మాలిక్ ఎవరు? జవాబు: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్: జాతీయ చేనేత దినోత్సవాన్ని ఈ క్రింది ఏ రోజున జరుపుకుంటారు? జవాబు: ఆగస్టు 7వ తేదీన. జాతీయ జావెలిన్ త్రో దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 7వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్: జాతీయ చేనేత దినోత్సవానికి ముందు జౌళి మంత్రిత్వ శాఖ మీ నేత పద్ధతులను తెలుసుకోండి 2025ను ప్రారంభించింది. ఇది ఎక్కడ జరుగుతోంది? జవాబు: నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం మరియు హస్తకళ అకాడమీ, న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్: అంతర్జాతీయ సౌర కుటుంబంలో 107వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది?
జవాబు మోల్డోవా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత అధునాతన ప్రభుత్వ భవనం కర్తవ్య భవన్ను నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? జవాబు న్యూఢిల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.